వర్సెస్ హస్తం మధ్యలో బీజేపీ పవర్ గేమ్. ఈ ట్రయాంగిల్ ఫైట్ తోనే తెలంగాణ రాజకీయం హీటెక్కుతూ ఉంటే నైజాం గడ్డపైన ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ ఈక్వేషన్స్ ను మార్చేసే స్కెచ్ వేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వరంగల్ టూర్, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, ఇలా దూకుడుగా గ్రేటర్ ఎలక్షన్స్ ఫోకస్ గా వ్యూహాలకు పదును పెడుతున్నారు జనసేనాని. హైదరాబాద్ కేంద్రంగా పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేస్తూ తెలంగాణలో జనసేన విస్తరణకు శ్రీకారం చుట్టారు పవన్. తెలంగాణలో జనసేన భవిష్యత్తు వ్యూహం ఏంటి? బీజేపీతో కలిసి ముందుకెళ్తుందా? టీడీపీతో అడుగులు కలపబోతోందా? కూటమిగా ముందుకు వస్తుందా లేదా సొంతంగానే రాజకీయ శక్తిగా ఎదగటానికి ప్రయత్నిస్తోందా? పవన్ ఎంట్రీతో గ్రేటర్లో ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం? తెలంగాణ పాలిటిక్స్ పై జనసేన ఫోకస్. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా పవన్ అడుగులు. బీజేపీతో కలిసి నడుస్తారా? సైకిల్ ఎక్కి స్వారీ చేస్తారా? తెలంగాణ గట్టుపై జనసేన వ్యూహమేంటి? జనసేన ఎంట్రీతో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల హైదరాబాద్లో పార్టీ ఆఫీసును ప్రారంభించిన పవన్ వరుస సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ జనసేన తెలంగాణలో సీరియస్ గా పనిచేయబోతుందనే సంకేతాలు పంపిస్తున్నారు. తెలంగాణలో జనసేనకు మంచి స్థాయి క్యాడర్ ఉందని, పార్టీ ఆవిర్భావానికి తెలంగాణ నేల కూడా సాక్ష్యమని పవన్ చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి పట్టణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే గ్రేటర్ ఎన్నికలను జనసేన ఒక కీలక రాజకీయ అవకాశంగా చూస్తోందని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ తిరిగి పవర్లోకి వచ్చేందుకు శ్రమిస్తోంది. మరోవైపు బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకునేందుకు, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎంట్రీ ఏ పార్టీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందనేది డిస్కషన్ పాయింట్ గా మారింది. మొదట పవన్ గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతూ ఉండడంతో 3 కార్పొరేషన్లో ఆ పార్టీ ఎఫెక్ట్ ఎంత, ఎవరి ఓట్లను చీల్చబోతుంది అనేది చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీకి సెటిలర్లు అండగా నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారు పార్టీకి మద్దతు తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 బై ఎలక్షన్స్ లో మాత్రం సెటిలర్ల ఓట్లు చీలిపోయినట్లుగా భావిస్తున్నాయి పార్టీలు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవటం, ఆ తర్వాత సెటిలర్ల ఓట్ల కోసం అధికార కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పవన్ ఎంట్రీతో సెటిలర్లు, యువత, మధ్యతరగతి ప్రజలు, పవన్ ఫ్యాన్స్ ఓట్లు ఎటువైపు టర్న్ అవుతాయనేది ఉత్కంఠ రేపుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన సెటిలర్ల ఓట్లు చీలిస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభమనే చర్చ ఊపందుకుంది. ఎందుకంటే కోర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో సెటిలర్ల ప్రభావం తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ సైబరాబాద్, మల్కాజ్గిరిలో సెటిలర్లే మేయర్ పీఠాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉందన్న ఎనాలిసిస్ జరుగుతోంది. సెటిలర్ల ఓట్లను జనసేన రాబట్టుకోగలిగితే గ్రేటర్ పీఠాలను డిసైడ్ చేయడంలో పవన్ కీ రోల్ ప్లే చేయొచ్చు. గ్రేటర్ ఎన్నికలు, సెటిలర్ల ఓట్లు, పవన్ ఫ్యాన్స్, ఇలా ఎన్నో ఈక్వేషన్స్ మధ్య తెలంగాణలో జనసేన రాజకీయ ప్రస్థానంపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు, కార్యకర్తలను ప్రోత్సహించడం, ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ చేపట్టడం వంటి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందని టాక్. అయితే భవిష్యత్ రాజకీయ వ్యూహాల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా, లేక ఏపీలో బీజేపీతో కలిసి ఉన్నట్లే ఇక్కడ కూడా అదే ఫార్ములాతో ముందుకు సాగుతుందా, టీడీపీతో సమన్వయం కొనసాగిస్తుందా అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, ఇంకొక వైపు బీజేపీ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తూ ఉండగా
జనసేన తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో తన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయా? యువతలో పవన్ కు ఉన్న ఆదరణ ఓట్లుగా జనసేన ఓటు బ్యాంకుగా మారబోతోందా? తెలంగాణలో జనసేన కీలక శక్తిగా ఎదగబోతోందా అనే క్వశ్చన్స్ కు ఆన్సర్ దొరకాలంటే రాబోయే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.